దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలతో ఘోరంగా ఓడింపబడ్డాక లేదా పలు కారణాలతో ఓడిపోయాక 3 నెలలకో 6 నెలలకో మ్యాక్సిమం ఒక 1 ఇయర్కో కొంత రియలైజేషన్ తెచ్చుకుని అసలు ఏం జరిగింది, మన ఇంత దారుణంగా ఓడించడానికి కారణం ఏంటి అంటే ఎక్కడో 3 అంకెల నెంబర్ నుంచి డబుల్ డిజిట్, అది కూడా 10, ఏదో చావు తప్పి కన్నులట్టుకున్నట్టు ఇంకొకటి 11 వచ్చాయి. ఎక్కడో పొరపాటు జరిగిందని ఒక అంచనాకు వస్తారు. అసలు ఏం జరిగిందని తిరిగి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజలతో మమేకం అవడము, వాళ్ళతో కలిసి ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, గతంలో అసలు ఏం జరిగింది పొరపాటని దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దీన్ని ఏమంటామంటే కన్స్ట్రక్టివ్గా పార్టీని మళ్ళీ తిరిగి పునర్నిర్మించుకోవడం. అలాగే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలోని ఇబ్బందులు, లోటుపాట్లు, వీటి మీద కూడా విమర్శలు చేయొచ్చు, చాలా గట్టిగా చేయొచ్చు, చీల్చి చెండాడొచ్చు, అంత అవకాశం ఉంటుంది ప్రతిపక్షంలో. దీన్ని కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనుకుంటే. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్ పార్టీ 151 నుంచి 11కు పడిపోయిన పార్టీ. మాకు ప్రతిపక్షం కావాలి లేకపోతే మేము అసెంబ్లీకి రావని చిన్నపిల్లలైనా హై స్కూల్కి వెళ్తారేమో, గొడవ చేసిన ఎలిమెంటరీ పిల్లలైనా, వీళ్ళు మాత్రం వెళ్ళరు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప. ఇవాళ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. స్పీకరు చాలా అసలు ఎంత హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నారంటే, మీరు ప్లీజ్ రండి జగన్మోహన్ రెడ్డి, మీరు మీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు, నేను మీకు టైం ఇస్తాను, మీరు ఏం మాట్లాడాలనుకున్నా ఏం చేయాలనుకున్నా చక్కగా చర్చిద్దామని ఇంతకుముందు పిలిచారు, మళ్ళీ ఇప్పుడు కూడా పిలిచారు అసెంబ్లీ సమావేశాలు. అంటే యథావిధిగా రారనుకోండి, కానీ బయట మాత్రం ఎడాపెడా మాట్లాడతారు. సో ఇందాక నేను చెప్పిన ఈ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది అసలు వీళ్ళకి ఎందుకు తెలియదంటే, నరాల్లోనూ ఆ డిస్ట్రక్షన్ పాలిటిక్స్ అసలు మొదలుపెట్టిన దగ్గర నుంచి గెలిచే వరకు, అధికారం 5 ఏళ్ళు అయిపోయే వరకు కూడా అదే పంధాలో చేసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆయన పార్టీ నాయకులు కూడా అంతే తంతు. అయితే ఈ మధ్య కొంత ఈ రౌడీయిజానికి, ఈ రప్పారప్ప వ్యవహారాలకి, నరుకుతాం చంపుతాం అని బెదిరించడానికి కొంత గ్యాప్ వచ్చింది. ఏమన్నా కాస్త రియలైజేషన్ వచ్చిందేమో అనుకుంటున్న టైంలో నో, మేము మారమని మళ్ళీ ప్రూవ్ చేశారు. కాసు మహేష్ రెడ్డి, ఆయన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, వైసీపీ నేత, మిగతా నాయకుల్లాగా ఆయన మాట్లాడతాడు కానీ మిగతా నాయకుల్లాగా మరీ ఘోరమైన భాష మాట్లాడు. కానీ ఇప్పుడు ఆయన మరి ఏమనుకున్నారు, ఒక కేసు పెడితే 10 కేసులు అంటే రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే అంటే వాళ్ళు నమ్ముతారు కదా జగన్ అధికారంలోకి వస్తారని. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఆ హాల్లో ఏ మీటింగ్ పెట్టినా కూడా ఒక 50 మందో 100 మందో గట్టిగా ఉంటే ఇంకో 50 మందో ఉంటారు, 150 మంది ఉంటారు. సో వాళ్ళని రెచ్చగొట్టేలాగా ఇవాళ కాసు మహేష్ రెడ్డి కాదు, అంతకుముందు పేర్ని నాని మాట్లాడినా, అంతకుముందు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినా, అంతెందుకు ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ యువతని కూర్చోబెట్టుకుని మాట్లాడినా ఒకటే లైన్ ఉంటుంది, ఏంటంటే మీరు రెచ్చిపోండి మేము చూసుకుంటాం. యాప్ ఒకటి పెట్టారు, యాప్ వచ్చిందో అది ఏమైందో కూడా తెలియదు, అది కూడా ఫెయిల్ అయింది అనుకుంటా. మేము అందులో నోట్ చేసుకుంటాం ఆ యాప్లో, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంగతి చూద్దామని. అంటే ఇదంతా నాకు ఏమనిపిస్తుందంటే, ఉన్న 10 ఒక నాయకుడికి 5గురో 10 మందో కార్యకర్తలో అనుచరులో ఉంటారు కదా కూడా తిరిగేవాళ్ళు, అసలు వాళ్ళు కూడా ఎక్కడన్నా జారిపోతారేమో, మళ్ళీ రేపు బయటకు వెళ్తే ఏదో ఒక్కళ్ళం వెళ్లాల్సి వస్తుందేమో అనుకుంటారో మరి ఏంటో, లేకపోతే అసలు సందర్భం ఉండదు, సమయం ఉండదు. ఒకవైపు ఏమో కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పరిపాలన చేస్తూ లోటుపాట్లు ఉంటాయి, లేవు అని చెప్పుకుంటే కనుక అది చాలా అతిశయోక్తి అవుతుంది. అది పాలసీల్లో కావచ్చు, స్కీమ్స్లో కావచ్చు, నిర్ణయాల్లో కావచ్చు, ఏ ప్రభుత్వం దగ్గరైనా ఉంటాయి. దాని గురించి మాట్లాడాలి. కానీ ఆయన ఏమంటారు, కాసు మహేష్ రెడ్డి గారు ఏమన్నారు ఒకసారి చూద్దాం. ప్రతిదానికి ప్రతిఫలం ఉంటుంది, వాళ్ళ మటుకు రేపు ఉంటుంది. చూడు పరిగెత్తించేది ప్రసక్తే లేదు. పాకిస్తాన్ సో అంటే పరిగెత్తిచ్చి పాకిస్తాన్ పారిపోయినా కూడా పట్టుకుని కొడతాం అనేది. అయితే కొంత నయం ఏంటంటే పేరు నానిలాగా మరీ పట్టుకోండి, నరికేయండిరా పట్టపగలే, కన్ను కొడితే రాత్రికి, ఇట్లా కాకుండా ఏదో ఈయన పందాలు చెప్పాడు. కానీ ఇందులో ఏదైనా సారాంశం ఏంటంటే రెచ్చగొట్టడం కార్యకర్తల్ని. ఈ 15-16 నెలల్లో రకరకాల ప్రయత్నాలు చేశారు.
బంగారుపాళ్యం కార్యక్రమం తీసుకున్నా, లేకపోతే గంజాయి బ్యాచ్ కార్యక్రమం తీసుకున్నా, 4-5 ఇన్సిడెంట్స్ మనం చూసాం, దాని మీద మాట్లాడుకున్నాం. ప్రతి కార్యక్రమంలో రైతుల గురించి ఇంకో కార్యక్రమం చేసినా ప్రతి కార్యక్రమం కూడా ఫెయిల్ అయింది. అంటే రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎన్ని చేసినా, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా, కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా వర్కౌట్ కాలేదు. అలాగే మతాల మధ్య వైషమ్యాలు సృష్టించాలనే ప్రయత్నం చేసినా అది సక్సెస్ కాలేదు. ఇందాక చెప్తున్నట్టుగా కూటమి ప్రభుత్వం పనిచేసుకుని వెళ్ళిపోతోంది. అలాగే ముఖ్యమంత్రి కూడా ఈ మధ్య కొంత తన స్వరంలో కూడా మార్పు వచ్చింది. అది సొంత పార్టీ నాయకులైనా లేకపోతే ప్రతిపక్షమైనా ఖబర్దార్, ఇక సహించేది లేదు, ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధికి ఎవరు అడ్డుపడినా అని. బట్ అయినా వీళ్ళకేమీ అదేం తగలదు, ఎందుకంటే ఆల్రెడీ అలవాటు అయిపోయిన ఒక రాజకీయ పందా కదా. సో సరే, కేసులు పెడతామంటే ఓకే, ఎవరి మీద పెడతారు, ఎందుకు పెడతారు? ఇవాళ వైసీపీ నాయకుల మీద కేసులు పెడుతున్నారు, అరెస్టులు అవుతున్నారంటే ఎవరి మీద? కనిపించిన ప్రతి వైసీపీ నాయకుడిని తీసుకెళ్లి లోపలేస్తుందా కూటమి ప్రభుత్వం లేదా పోలీసులు? ఎవరెవరు జైలుకి వెళ్ళారు, ఎవరు ఇంకా జైల్లో ఉన్నారు? అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీ స్కాములు చేసి 1000 కోట్లు కొట్టేసి ఇంకా ఎక్కడెక్కడ దాచేశారో, డన్లు ఎన్ని ఉన్నాయో తెలియని లిక్కర్ స్కామ్ వ్యవహారంలో దర్యాప్తు చేసి అందులో అక్యూజ్డ్ ఉన్న వాళ్ళని కదా అరెస్టులు చేసి లోపల పెట్టి విచారణ చేస్తోంది సిట్ అధికారులు. సరే, ఇంతకుముందు గతంలో వెళ్ళి బయటకు వచ్చిన వల్లభనేని వంశీయో లేకపోతే మరో నాయకుడో అందరూ వెళ్ళారు కదా, జోగి రమేషో. సరే, ఆయన అక్కడ ఆ బూడిద వ్యవహారం ఏదో ఆయన అంటే అందరూ ఏదో ఒక గొడవ పెట్టాలి, గోల్ చేయాలి, ప్రశాంతంగా లేదని ప్రూవ్ చేయాలి అనేది. సో పేర్ని నాని ఇప్పుడు నిన్న మంత్రి మాట్లాడుతూ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన కొట్టేసి కబ్జా చేసేసిన భూముల గురించి కూడా చెప్పారు. ఏదో మచిలీపట్నంలో రంగనాయక స్వామి దేవాలయ భూములు, వెంకటేశ్వర స్వామి దేవాలయ భూములు. సరే, ఇంకా ఆయన చాలా మాట్లాడారు, ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, కానీ ఇంకా అరెస్టుల దాకా వ్యవహారం రాలేదు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఈయన ఒక ప్రబుద్ధుడు, అంటే మహిళల గురించి కనీస గౌరవం ఇవ్వాలని కూడా తెలియని స్పృహ లేని ఒక నాయకుడు. అసెంబ్లీలోనే మహిళల గురించి అన్యాయంగా నీచంగా మాట్లాడతారు, టీవీ స్టూడియోల్లో మాట్లాడతారు. చాలా పేర్లు ఉన్నాయి. ఇంక అంబటి రాంబాబు, ఈయన ఒక విచిత్రమైన వ్యవహారం. ఈయన సీరియస్గా తీసుకోవాలో నాన్ సీరియస్గా తీసుకోవాలో అర్థం కాని పొలిటీషియన్ ఈయన. అంటే ఒకవైపు అమరావతి బ్రహ్మాండంగా కడదామని ఒక ప్రణాళికలు రచిస్తుంటే నువ్వు బతుకుండగా నీ జీవితకాలంలో అమరావతి కట్టలేమని శపిస్తాడు ఈయన. జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిని పట్టుకుని నువ్వు అందులో దూకిచావు ఇందులో దూకిచావు అంటే ఫ్రస్ట్రేషను. అదేంటంటే మీకు ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెడితే, అంటే ఇప్పుడు రేపు వెళ్ళి ప్రజలని తిడితే దేంతో కొడతారో తెలియదు ఇప్పుడు బయటికి వెళ్తే. అందుకని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, ముఖ్యమంత్రి మీద అక్కసు. ఎందుకు కేసులు పెడతారు, ఎందుకు అరెస్టులు చేస్తారు? ఎస్, ఇప్పుడు మీరు రేపు పొద్దున్న నిజంగా గెలిస్తే, అధికారంలోకి తిరిగి మళ్ళీ వస్తే, ఎవరెవరైతే 5 ఏళ్ళు తప్పులు చేశారో, ఎవరెవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని మీకులా కబ్జాలు చేశారో, కిడ్నాపులు చేశారో, మర్డర్లు చేశారో, డోర్ డెలివరీలు చేశారో, వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసుకోండి, ఎవరు అడగరు. ఈ బ్యాచ్ కూడా అంతా కలిపి 10 మంది ఉంటారు, 10-15 మంది రెగ్యులర్గా ఈ రకమైన కామెంట్స్ చేసేవాళ్ళు. సో అంటే యువతని రెచ్చగొట్టడము, కార్యకర్తలను రెచ్చగొట్టడము, లేదా ఏదో జరిగిపోతోందని ప్రచారం చేయడము, అయితే యూరియా మీద లేనిపోని ప్రచారం చేయడం, లేదా తిరుపతిలో పిచ్చి ప్రచారాలు చేయడం, వీటన్నిటికీ కూడా సమాధానం ప్రజలే చెప్తారు, ఆల్రెడీ చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు కూటమి నేతలో ప్రభుత్వం రోజు వీళ్ళ గురించి మాట్లాడుతూ కూర్చుంటే అక్కడ పనులు ఎవరు చేస్తారు, పరిపాలన ఎవరు చేస్తారు? రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమా, లేకపోతే వీళ్ళు మాట్లాడే పిచ్చి మాటలకు రోజు సమాధానం చెప్పడమా? ఆ బాధ్యత తీసుకోవాలి. మా ఎమ్మెల్యేలో మంత్రులు ఎవరో మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడలేదని కాదు. కానీ సో ఈ రౌడీల పార్టీ వ్యవహారం, వీళ్ళ బాధ ఏంటి? ఓడిపోయిన తర్వాత చేతకాని దిక్కుమాలిన పనులు చేసి 5 ఏళ్ళు ప్రజలు కదా ఓడించింది, తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు ఓడించింది. తెలుగుదేశం పార్టీ కావాలి, జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కావాలని ప్రజలు ఓడించారు, రాష్ట్ర ప్రజలు. సో ఇవాళ మీ కోపం, మీ బాధ, మీ అక్కసు రాష్ట్ర ప్రజల మీద. సో దాన్ని ఎలా వెంటౌట్ చేసుకోవాలో ఫ్రస్ట్రేషన్ తెలియక అసెంబ్లీకి రారు. ఇవాళ నుంచి అసెంబ్లీ కదా, అసెంబ్లీకి రారు. స్పీకర్ రిక్వెస్ట్ చేసినా రారు, ముఖ్యమంత్రి చెప్పినా రారు, మంత్రులు చెప్పినా రారు. భయం. అంటే అప్పుడు మనం 150 మంది పడిపోయాం చంద్రబాబు నాయుడు మీద, వాళ్ళ పార్టీ నాయకుల మీద, ఇప్పుడు 164 మంది మన మీద పడిపోతారేమో అని. అలా ఉండదు, చాలా డిసిప్లిన్డ్గా సభ జరుగుతుంది, మీరు వచ్చి చెప్పాల్సింది చెప్పి మాట్లాడి వెళ్ళండి అని స్పీకర్ చెప్తున్నా కూడా రారు. ప్రతిపక్ష హోదా ఇవ్వండి 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 అంటే ప్రతిపక్ష హోదా ఇస్తే ఏంటంటే సభానాయకుడు తర్వాత ఆయనకి అత్యున్నత స్థానం ఉంటుంది సభలో. అది ఎలా వస్తుంది మీకు లేనప్పుడు, ప్రజలే మీకు అర్హత లేదని చెప్పినప్పుడు? అంటే మనని గెలిపించిన ప్రజలు, లేకపోతే మన గతంలో అధికారంలోకి రావడానికి సహకరించిన రాష్ట్ర ప్రజలు, అంటే మనల్ని నమ్మిన ప్రజలకి ఈరోజు ఓడిపోతే
వెన్ను చూపించడమేనా? అంటే వాళ్ళ కోసం తిరిగి జనాల్లోకి వచ్చి లేకపోతే వాళ్ళ కోసం అసెంబ్లీకి వచ్చి ఒక్కళ్ళు గెలిస్తే మాత్రం అసెంబ్లీకి ఏమన్నా వెళ్ళకూడదా? ఇంకోటి కొంతమంది అంటున్నారు వైసీపీలో నేతలే, లేదు అక్కడ మండల్లో బొత్సకి ప్రతిపక్ష హోదా ఉంది, ఇక్కడ ఈయన కేవలం ఎమ్మెల్యేనే, ఆ హోదా లేకపోతే పార్టీలోనే పరుగు పోతుంది అంటే అహంకారం, నిజంగా అహంకారమా? మాట్లాడదాం. గురుమూర్తి గారు గౌడ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి. అప్పసాని రాజేష్ గారు స్టూడియోలో ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. సో రాజేష్ గారు, ఐ వాంట్ టు స్టార్ట్ విత్ యూ. అంటే వాళ్ళ అసెంబ్లీ కదా, ముందు ఒక 1-2 మినిట్స్ దాని గురించి మాట్లాడుకుని ఈ రౌడీల విషయంలోకి వెళ్దాం. ఇప్పుడు నాకు ఇది చదివాక కొంచెం ఆశ్చర్యం అనిపించింది. అంటే వైసీపీలోనే ఆయన నాయకులే, ఆయన పార్టీలో నాయకులే క్యాబినెట్ ర్యాంక్ ఉంటే వైసీపీలో బొత్స క్యాబినెట్ ర్యాంక్ ఉన్నట్టుంది, ఎందుకంటే ఆయన మండలి ప్రతిపక్ష నాయకుడికి ఉన్నాడు కాబట్టి. సో అందుకని నాకు ప్రతిపక్ష హోదా లేకపోతే నా పరుగు పోతుంది అని ఆయనకు ఒక అహంకారం ఉంది అని వైసీపీ నాయకులే మాట్లాడుకుంటున్నారట. అంటే ఇలా కూడా ఉంటారా అని అనిపిస్తుంది, అది చదివితే నాకు అదే అనిపించింది. ముందుగా ప్యానల్లో ఉన్న మిత్రులు అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. రిషి గారు, ఒకటి మనకి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, ఇవాళ ప్రజల చేత ఎన్నిక కాబడ్డ ప్రజాప్రతినిధులు ఆ ప్రజలకి రిప్రజెంట్ చేసే సందర్భం వచ్చినప్పుడు ప్రజల సమస్యల గురించి ప్రస్తావించాల్సిన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా అలా నాయకుడిగా ఆయనకేదో వ్యక్తిగత బలహీనతలో, ఆయన అహమో, ఆయన ఇబ్బందో, ఏదో ఆయనకేదో ఇబ్బందికి ఉంటే దాని కారణంగా 175 మంది పోటీ చేస్తే 11 మంది నెగ్గారు. ఆ 11 మందిలో ఒక ఆయనకి ఇప్పుడు తలనొప్పి వచ్చింది, మిగిలిన 10 మందిని కూడా తలనొప్పి తెచ్చుకోమంటున్నాడు ఆయన. ఇవాళ వాళ్ళల్లో తాడిపత్రి చంద్రశేఖర్ గారు లాంటి వాళ్ళు, విరూపాక్ష గారు లాంటి వాళ్ళు మొట్టమొదటిగా ఎన్నికైన శాసనసభ్యులు. వాళ్ళకి కూడా గంట కూర్చున్న పరిస్థితి లేదు. శాసనసభ్యులుగా తమ నియోజకవర్గ సమస్యల గురించి అసెంబ్లీలో ప్రస్తావించాలని ఉంటుంది. ఇవాళ ఇంతమంది పోటీ చేస్తే మనం మాత్రమే నెగ్గున్నప్పుడు, ఇవాళ ఇన్ని నియోజకవర్గాలకు మనం మాత్రమే ప్రతినిధులుగా ఉన్నప్పుడు ఆ పార్టీ తరపున మొత్తం వీళ్ళే కదా రిప్రజెంటేటివ్స్. ఇవాళ ఏ అంశం గురించి ప్రస్తావించాలన్నా వీళ్ళకే అవకాశం ఉంది కాబట్టి మనం కూడా వెళ్ళి అక్కడ ఇవాళ ప్రతిపక్షంలో మన గౌరవాన్ని, మన స్థాయిని, మన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది అవకాశం అని చెప్పని డెఫినెట్గా వాళ్ళలో కూడా ఉంటుంది ఈ ఆలోచన. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకమైన ఫాసిస్టిక్ ధోరణి అనాలి దాన్ని. అంటే నేను వెళ్ళటంలో కాబట్టి మీరు ఇంకెవరో వెళ్ళడానికి వీల్లేదు. ఈ రోజే కాదండి, గతంలో 2014-19 మధ్యకాలంలో కూడా ఆ రోజు ఫిరాయించిన 23 డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు కోడెల సుప్రసాద్ గారు ఆ రోజు స్పీకర్గా పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పని సాగుతోటి ఆయన అసెంబ్లీ బాయ్కాట్ చేసి పాదయాత్ర చేసుకుంటున్నారు. నేను పాదయాత్రలో ఉన్నా కాబట్టి నా ఆబ్జెన్స్లో మిగిలిన శాసనసభ పక్షం కూడా హాజరు కావడానికి వీల్లేదు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ఇంకొక ఇన్సెక్యూరిటీ కూడా ఉండుండొచ్చు. తన ఆబ్జెన్స్లో తన శాసనసభ్యులు కనుక సభకు హాజరైతే డెఫినెట్గా సభకు హాజరైనప్పుడు వాళ్ళ ఇష్యూస్ లేవనెత్తుతారు. వాళ్ళ సమర్థత కనుక ప్రజలలో చర్చనీయాంశంగా మారితే జగన్మోహన్ రెడ్డి హాజరైనా కాకుండా పలానా శాసనసభ్యుడు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు, ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబడుతున్నాడు అని చెప్పిన ఎక్స్పోజర్ అతనికి ఎక్కడ వస్తుందో అలా రావటాన్ని జీర్ణించుకోలేడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మనం గతంలో ఒక అంశం గుర్తు చేసుకోవాలి. జీవిత రాజశేఖర్ గారు ఇరువురు ఈయన పార్టీ పెట్టినప్పుడు ఈయనతో పాటు తిరిగారు. విజయవాడలో ఆ రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈయన కృష్ణా తీరంలో ఒక నిరసన కార్యక్రమాన్ని టేకప్ చేస్తే భారీగా శ్రేణులు హాజరయ్యారు. ఈ రాజశేఖర్ గారు హీరో కదా, కొంచెం డెఫినెట్ గా ఆ అపీరెన్స్ తోటి ఆయన డయాస్ మీదకి రాగానే శ్రేణులంతా బ్రహ్మాండంగా హర్షధ్వానాలతో ఆయన రిసీవ్ చేసుకున్నారంట. ఆ పని వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు జీవిత గారిని పిలిచి రాజశేఖర్ అన్నని అలా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని నా ముందు నిలబడద్దని చెప్పాయంట. మన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో రాధాకృష్ణ గారితో కన్ఫ్యూజ్ అయ్యారు వాళ్ళిద్దరు. ఇట్లా బిహేవ్ చేశాడు ఆయన, అందుకే మేము ఆ పార్టీ నుంచి బయటకు వచ్చామని చెప్పని మన ఛానల్లోనే నేను విన్నా. అది అంటే తనకన్నా ఎవరికన్నా కొంచెం తన శ్రేణులు ప్రాపర్గా రిసీవ్ చేసుకున్నా కూడా జీర్ణించుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తన ఆబ్జెన్స్ లో తన శ్రేణుల్ని, తన ఎమ్మెల్యేలని సభకి హాజరనివ్వకుండా ఇవాళ ఏమవుతా ఉంది, ఆ శాసనసభ్యుల భవిష్యత్తు ఏంటి? రేపు రోజున మళ్ళీ తిరిగి ప్రజల దగ్గరికి ఏ మొహం పెట్టుకుని వాళ్ళు వెళ్తారు? మేము అందరూ ఓడినా కూడా మిమ్మల్ని మేము గెలిపించాం, మీరు మాకేం రిప్రజెంట్ చేశారు, మా సమస్యల గురించి మీరు అసెంబ్లీలో ఏం ప్రస్తావించారని చెప్పని వాళ్ళ ప్రజలు ఓట్లేసిన ప్రజలు అడిగితే ఎక్కడ తలెక్కడ పెట్టుకుంటారు? ఇప్పుడు గెలిచిన వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు రాజేష్ గారు. ఇప్పుడు నిన్న కాసు మహేష్ రెడ్డి గతంలో ఎమ్మెల్యే ఆయన, ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మనం విన్నాం.
సో మిగతా నాయకులు మంత్రులుగా చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు కూడా ఎలా మాట్లాడుతున్నారో విన్నాము. సో అసలు ఆ కాన్షియస్ అసలు వాళ్ళకు ఉందా అని నా డౌట్. ఇక్కడ ఇంకొక అంశం కూడా గుర్తుంచుకోవాలండి. ఇవాళ సమాజానికి నాయకత్వం వహించే రాజకీయ నాయకులు ఇవాళ రాజకీయ పక్షానికి నాయకత్వం ఇస్తున్నారంటే వాళ్ళని అనుసరించే వేలాది మంది శ్రేణులు ఉంటారు, ఓటర్లు ఉంటారు. True. వాళ్ళని అభిమానించి ఆదరించి వీళ్ళని భుజాలకెత్తుకొని వీళ్ళని జీవితకాలం మోస్తున్న కార్యకర్తల యోగక్షేమాలు కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత నాయకుల మీదే ఉంటుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన నాటి భద్రత నాకు కావాలి అంటున్నాడు. ఆయన జెట్లెస్ కేటగిరీలో తిరుగుతున్నాడు. ఆయన ఇంటికి 30 అడుగుల ఐరన్ ఫెన్సింగ్లు పెట్టుకొని ఒక రక్షణ వలయంలో ఆయన ఉంటున్నాడు. Private ఆయన security కూడా ఆయన ఏదన్నా బయటకి పర్యటించడానికి వచ్చినప్పుడు వేల మంది పోలీసులు ప్లస్ ప్రైవేట్ సైన్యంతో ఆయనకి భద్రత కల్పించుకుంటూ ఉంటున్నారు. అలాగే కాసు మహేష్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఏసీ రూముల్లో పుట్టి పెరిగి ఏసీ రూముల్లో ఉంటా ఏసీ కారులోంచి దిగకుండా వాళ్ళు బాడీ గార్డుల మధ్య వాళ్ళ కార్యకలాపాలు నడుపుకుంటూ ఉంటున్నారు. ఈ వీధి పోరాటాలకు వాళ్ళని సిద్ధంగా అమ్మనండి. మొట్టమొదట వాళ్ళ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలి, ఉన్నతమైన కెరీర్లు అందుకోవాలి, వాళ్ళ ఆర్థికంగా స్థితిమంతులు కావాలి. కానీ వాళ్ళ శ్రేణులు మాత్రం మీరు రప్పరప్ప నరుక్కోండి, మీరు వెంటబడి కొట్లాటలకు సిద్ధపడండి, మీరు గొడ్డలు వాళ్ళు కర్రలతో వస్తే మీరు గొడ్డలతో రండి. అసలు ఎదురు వాళ్ళు మీ మీద కర్రలతో వస్తున్న దాన్నే మీరు మొట్టమొదట చట్టపరంగా ప్రతిఘటించండి. ఖండించాలి కదా. మీ మీదకి కర్రలతో దాడి చేయడానికి వచ్చిన వాడిని చట్టపరంగా వాళ్ళని కనుక బాధ్యులు చేస్తే వాళ్ళు మీ జోలికి రారు. మీ శ్రేణులకు మీరు అండగా నిలవాలి. మీ శ్రేణుల మీదకి అన్యాయంగా ఎవరైనా దాడులకు వస్తుంటే వాళ్ళని ప్రతిఘటించే హక్కు మీకుంది. అంతేగాని మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు పెట్టి స్లీవ్స్ మడిసి యుద్ధానికి సిద్ధం కండి అని చెప్పని ఆయన తన శ్రేణులకి పిలుపునివ్వటం. అలాగే ఆ సిద్ధం సభల్లో కూడా ఏమని సందేశం ఇచ్చారండి? చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, కిరణ్ కుమార్ రెడ్డి గారిది 3 రూపాయలతో ఒక కటౌట్లు పెట్టి అక్కడ పంచింగ్ బ్యాగ్స్ పెట్టి వాళ్ళ శ్రేణుల చేత ఆ కటౌట్లు కొట్టించారు. అంటే ఏ విధమైన సందేశం పంపిస్తున్నారు? అర్థం అవుతుంది కదా. ఎన్నికలలో ఓటు ద్వారా పోరాటాలు జరుగుతాయా, భౌతిక దాడులు జరుగుతాయా? అంటే ఒక రకంగా ఇవాళ మనం రాజకీయ నాయకులు సమాజానికి నాయకత్వం వహిస్తున్నాం అన్న విచక్షణ మర్చిపోయి ఎన్నికలలో ఓటమి చెందితే ఇంకెంతకన్నా మనకి దిగజాడుతనం లేదు అన్నట్టుగా. ఎన్నికల్లో ఓటమే జీవితానికి ముగింపు కాదు, రాజకీయ పార్టీలకి ముగింపు కాదు. ఇవాళ ఓడిన పార్టీలు మళ్ళీ రేపు నెగ్గుతాయి, రేపు నెగ్గిన పార్టీలు మళ్ళీ ఇంకోసారి ఓడతాయి. ప్రజల మద్దతు పొందగలిగిన పార్టీలు చిరస్థాయిగా రాజకీయాల్లో నిలబడగలుగుతా ఉన్నారు. అలా మద్దతు పొందలేని వాళ్ళు ప్రజల్లో కనుమరుగవుతా ఉన్నారు. అది మీ నడత కారణంగా, మీ పాలనా దక్షత లేని కారణంగా ప్రజల ఆదరణ మీరు కోల్పోయారు. దాన్ని మళ్ళీ తిరిగి ఎలా పెంపొందించుకోవాలి, ప్రజలకు ఎలా చేరువ కావాలి, ప్రజా సమస్యల మీద ఎలా స్పందించాలి, ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలని చెప్పని ఆలోచన చేసే ఆరోగ్యకర రాజకీయాన్ని ఎంచుకుంటే ఏ రాజకీయ పార్టీకైనా మనుగడ ఉంటుంది. కాదు హింస ద్వారానే మా రాజకీయ మనుగడ కొనసాగించాలి అనుకుంటే హింస ద్వారా ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయ మనుగడ సాగించదు. ఇదేమి అరాచక ప్రభుత్వాలు, అరాచక సమాజం కాదు. ప్రజాస్వామ్యం లేని అప్పుడు రాజుల కాలం కాదు, నచ్చని వాడిని నరికేసుకుంటూ అటువంటి సమాజం మనది కాదు. తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ వార్నింగ్లు. ఒకవేళ రేపు కనుక జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మీ అందరూ కూడా ఎక్కడికి పరిగెట్టినా కూడా పరిగెట్టించి మరీ పట్టుకుని కొడతామని. కేసులు, అరెస్టులు ఎనివే ఎలాగూ ఉంటాయి. ఏంటి మీ స్పందన దీని మీద? ఋషి గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, ఏబిఎన్ వీక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, రక్తం తాగే పులి, రక్తాన్ని మరిగినటువంటి పులి ఒకరోజు పచ్చగడ్డి తినమంటే తిందం. జగన్మోహన్ రెడ్డి గారి విషయం కూడా ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఆయన రాజకీయాల్లోకి వచ్చినటువంటి విధానం కానివ్వండి, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసినటువంటి విధానాలు 5 సంవత్సరాల్లో, ఆయన రావటమే ప్రజావేదిక దగ్గరికి వెళ్ళి చక్కగా చూశాడు, ప్రమాణం కట్టి ఉంది, చక్కని మీటింగ్ పెట్టుకున్నాడు, అందరూ సంతోషపడ్డారు. ఫోన్లే ప్రజావేదిక వాడుకుంటారు, ఇది రాష్ట్రానికి ఉపయోగపడిద్ది అనుకున్నారు. అది మొత్తం చూసి ఇది ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు వాడతారనుకున్నారు, లేకపోతే ఇది ఇంత నీట్గా ఆయన, ఎందుకంటే ఆయన కట్టడం చేతరాదు, కోల్చటం, విధ్వంసం, చంపటం ఇవే ఆయనకు తెలిసినవి. అది చూసి ప్రజావేదికని కూల్చేయమన్నారు. ఎంత దుర్మార్గమైనటువంటి పచ్చనే ఇంట్లో ఏదైనా చేస్తేనే కుటుంబాలు తట్టుకోలేవు, అలాంటిది ఒక కోట్ల ఖరీదు చేసే వేదికని కూల్చేశారు. ఆ తర్వాత కోడెల శివప్రసాద్ గారు చనిపోవటానికి ప్రధానమైనటువంటి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి. అలా మొదలెట్టినటువంటి ఈయన మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులందరినీ కూడా జైళ్ళకి పంపాడు. అడ్డగోలుగా డోర్ డెలివరీ చేశారు, చంపి వాళ్ళ మనుషులు. మాస్క్ అడిగినందుకు డాక్టర్ని చంపారు.
అదేవిధంగా ఒక అమర్నాథ్ గౌడ్ అనే బిడ్డని నడి రోడ్డు మీద తగలబెట్టేస్తే మాట్లాడలేదు. మహిళల్ని ఎంతో మంది దారుణాతి దారుణంగా చంపేశారు. ఇన్ని దారుణాలు చేసినా కూడా ఆఖరికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపారు. మాలాంటి వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళి వచ్చాం, కొన్ని వేల మంది వెళ్ళి వచ్చాం. ఏంటంటే ఆయనకి ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనేది ఉండకూడదు, తెలుగుదేశం నాయకులు అనే వాళ్ళని పతనం చేసేస్తే ఈ పార్టీ ఉండదు కాబట్టి నేను ఉన్నంత కాలం నేను మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి అని ఒక తత్వం. తర్వాత ఇందాక మన మిత్రులు చెప్పారు, రాజేష్ గారు ఏం చెప్పారు, ఇంకొక పక్కన ఉన్నటువంటి మనిషి పచ్చగా ఉంటే వారవలేని తత్వం జగన్మోహన్ రెడ్డిది. ఎవరు కూడా తానే మొత్తం అయి ఉండాలని. ఆఖరికి కుప్పం ఎన్నికల్లో కూడా వెళ్ళి ఆ మున్సిపాలిటీని 100 కోట్లు పెట్టి నానా బేభత్సం చేశారు. ఆయన ఇచ్చిన స్లోగన్ ఏంటంటే చివరికి యుద్ధమన్నాడు, 175కి 170 ఎందుకు మాకు రాకూడదు, మేమే గెలుస్తున్నామని బల్లగుద్దారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా సరే ఆలోచించండి, ప్రతిపక్షమే వద్దనుకునే వాళ్ళు ఉండరు. ఎన్నికలు వచ్చినప్పుడు మేం గెలుస్తామంటే మేం గెలుస్తాం అనుకుంటారు. అంత మాత్రాన అసలు మీ పార్టీ ఉండదు అనుకుంటే. అంతేకాకుండా వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటండి ఈ రాష్ట్రానికి? ఈ రాష్ట్రంతో వ్యాపారం చేశాడు జగన్మోహన్ రెడ్డి. లెక్కల విషయమే చూసుకున్నట్టయితే 30,000 మంది చనిపోయారండి. ఇది నిజం ఋషి గారు. మా ప్రాంతంలో కూడా చనిపోతే వెళ్తే చెప్పేవాళ్ళు, ఇట్లా తాగి ఈ జగన్మోహన్ రెడ్డి ముందు తాగి చనిపోయారని చెప్పారు. కొన్ని లక్షల మందికి కిడ్నీలు, లివర్లో పక్షపాతం వచ్చినాయి. ఈ రాష్ట్రంతో వ్యాపారం మాత్రం చేశాడు ఆయన. ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు 10 లక్షల కోట్లు. నాకేసి వెళ్ళిపోయాడు మొత్తం. ఇట్లా చేసి ఇవాళ 175కు 175 అన్నటువంటి వ్యక్తి ఆ రోజు అసెంబ్లీలో ఏం మాట్లాడారో మీకు గుర్తుందా ఋషి గారు? నేను అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు, నా గారు కూడా అనడు, చంద్రబాబు నాయుడు 23 సీట్లలో లాగేస్తే నువ్వు ప్రతిపక్ష నాయకుడు పనికిరం అన్నాడు. 5 సీట్లు 5 సీట్లు లాగితే అప్పుడు ప్రజలు ఏం చేశారండి, ఈయనకి 151 ఉండాల్సిన దాన్ని 11 సీట్లు ఇచ్చారు. ఆ మధ్యలో 5 లాగేశారు. అలాగే ఆ మధ్యలో 5 తీసేశారు. నేను మీ డిబేట్ లో కూడా 10 సార్లు చెబుతా ఉంటే మీ వాళ్ళు అనేవాళ్ళు, ఊరుకోండి గురుమూర్తి గారు ఇంత అడ్డగోలుగా మాట్లాడతాను మీరు, 10 రావని అనేవాడు. నేను అవునా ముందు నుంచి చెప్పారు 10 రావని. నేను నాకు కావాలంటే ఎన్ని వీడియోలు పంపిస్తా. 10 రావంటే ఆ విజయ్ చంద్ర గారు ఏంటి గురుమూర్తి గారు అసలు మీకు సరైన ఇది లేదంట, మీ పార్టీ వాళ్ళు అక్కడ భయపడుతున్నారంట అనేది. ఎందుకంటే అదేలే, అంటే మరి 151 నుంచి 10 కూడా రావంటే కొంత నేను మీకు పంపిస్తా కావాలంటే చూడండి. చాలా టీవీలో వాయిస్ కొంచెం మీది బ్రేక్ అవుతుంది. గురుమూర్తి గారు ఒక్క నిమిషం మిమ్మల్ని ఆపుతున్నాను, ఎందుకంటే సరిగ్గా రావట్లేదు ఆడియో, వీడియో కూడా ఆగింది. రైట్, రవికిరణ్ గారు. సో గురుమూర్తి గారు ఒక్క నిమిషం, అది ఒకసారి చెక్ చేద్దాం. గురుమూర్తి గారు ఒక్క నిమిషం. రవికిరణ్ గారు ఓవర్ టు యూ. ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు గురుమూర్తి గారు చెప్పింది తీసుకుంటా నేను. సరే, ముందు ఎంత ఎగిరెగిరి పడ్డా జనాలు రియాలిటీ చూపించిన తర్వాత అయినా ఎవరికైనా సహజంగా ఒక చేంజ్ ఉంటుంది కదా, లేదు ఇది పందా కాదు అని. కానీ ఇంకా ఎక్కువ రెచ్చిపోవడానికి కారణం ఏంటి? రిషి గారు, ముందుగా మీకు ప్యానలిస్టులకి, ఏబిఎన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు మన ప్రజాస్వామ్య దేశం సార్ రిషి గారు, రాజకీయ పార్టీలు ద్వారా ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలు మనల్ని పొందాలి, వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తే ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి, వాళ్ళకి సేవ చేయాలి. సో ఇక్కడ ప్రజలు, ప్రభువులు, రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు సేవకులు. మనం సేవకులు, ప్రతిరోజు ప్రజలు ఉండాలి. ఆ భావంతో ఉంటే అప్పుడు రాజకీయ పార్టీలు నిరంతరం ప్రజల్లో పనిచేస్తాయి. ఇప్పుడు దేశంలో 2000 పైకి రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా 7 దశాబ్దాలుగా భారతీయ జనసంఘ్, గతంలో పూర్వస్వరం భారతీయ జనసంఘ్ ఉన్నప్పుడు కూడా మాకు ఓటు సీటు లేకపోయినా, లేకపోతే ఒకళ్ళిద్దరే పార్లమెంట్కి గెలిచినా, లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక్కళ్ళే కిషన్ రెడ్డి గారు ఒక్క ఎమ్మెల్యే ఉన్నా, ఏ సందర్భంలోనూ శాసనసభకి లేదా శాసన మండలికి, పార్లమెంట్ కి వెళ్తాం మానేశాం ఏమన్నా, లేదా మిగతా రాజకీయ పార్టీలు రావటం మానేశారు ఏమన్నా? అంటే అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ సిద్ధాంతాలు వేరు కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని శిరసా వహిస్తూ ప్రజల్లో ఉంటూ ప్రజాస్వామిక దేవాలయమైనటువంటి శాసనసభకు కానీ లేదా పార్లమెంట్ కానీ వచ్చిన సందర్భాలు, ప్రజల యొక్క వాయిస్ వినిపించిన సందర్భాలు, ఆ నియోజకవర్గ ప్రతినిధిగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రోజు ప్రజా తీర్పుతో నాకు సంబంధం లేదు, నేను శాసనసభకు ఎందుకు వెళ్ళాలి, పైగా శాసనసభ సమావేశాలు పెట్టుకుంటారు.
ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు శాసనసభాపక్ష సమావేశం వైసీపీ దేనికి? వాళ్ళు సెలెక్టివ్ గా కొంతమంది పిలుచుకుంటారు. నేను వెళ్ళను, నాతో ఉన్నట్టు 10 మంది వెళ్ళను. ఏంటి ఆలోచన? అసలు మీరు ప్రజాస్వామ్యానికి సిస్టమ్ లోకి అసలు మీరు ఫిట్ అవుతారా? అసలు మీకు అర్హత ఉందా? అసలు ప్రజలు 11 మందిని మీరు గెలిపించి 40% ఓట్లు వేస్తే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ మీద మీకు గౌరవం లేదు. అసలు గౌరవం లేని వ్యక్తులు ప్రజాస్వామ్యానికి అవసరమా అని అడుగుతున్నాను. ఎందుకు వాళ్ళకంటే ఒకటి సార్ రిషి గారు, అన్ని రాజకీయ పార్టీలు ఎంతో కొంత ప్రజల కోసం పెట్టిన పార్టీలే, కానీ వైసీపీ పార్టీ డిఫరెంట్ అండి. ఎలా అంటే 2004 ముందు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదాయం చూస్తే ఏడాదిలో ఐటీ రిటర్న్స్ 5 లక్షలు 10 లక్షలు మించింది ఎప్పుడు లేదు ఆయన ఐటీ రిటర్న్స్ చూస్తే. అలాంటిది వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి అయ్యాక 2009-10 వచ్చేసరికి ఏ రకంగా 100 కోట్లు అయిపోయింది చూడండి. ఆ రోజు వాళ్ళు చెప్పింది ఏంటి? ఈ జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం, రాజశేఖర్ రెడ్డి సంబంధం లేదు, ఆయన ముఖ్యమంత్రి ఆయన మేధస్సుతో ఇది సంపాదించారన్నారు. ఈ రోజు వాళ్ళే చెప్తున్నారు కుటుంబ సభ్యులే, ఇది రాజశేఖర రెడ్డి గారు రాస్తే అందుకని మాకు కూడా వాటా కావాలన్నారు. అంటే అర్థమైపోయింది కదా, రాజశేఖర రెడ్డి గారు పోయాక ఆ 100 కోట్లు రాజశేఖర రెడ్డి అడ్డుపెట్టి సంపాదించినటువంటి సొమ్ముని కాపాడుకుంటాకి పెట్టిన పార్టీ అది వైసీపీ పార్టీ. వైసీపీ వైఎస్ఆర్ క్రిమినల్ పార్టీ ఆ సంపదని కాపాడుకుంటాకి పెట్టుకున్నటువంటి పార్టీ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే నైజం. ఆయన అప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పటికీ పార్లమెంట్ రికార్డ్స్ చేస్తే 2009 నుంచి 14 జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అటెండెన్స్ చాలా తక్కువ అండి, అసలు వచ్చేవాడు కాదు పార్లమెంట్. స్టిల్ కాదు లేదు రవికిరణ్ గారు, ఏ రీజన్ తో వచ్చారో సరే, ఎంత కాదనుకున్నా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. 5 ఏళ్లు పరిపాలన చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ పార్టీలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఇప్పుడు అంటే ఓడిపోయిన తర్వాత అంటే ఏమైంది? ఒకటి, ఎప్పటికీ అధికారంలోకి రాము అని క్లారిటీ అయినా వచ్చి ఉండాలా, లేదా ప్రజల మీద కోపాన్ని ప్రజల మీద చూపించలేక టీడీపీ నాయకుల మీదో మీ మీదో జనసేన మీదో, అంటే మిమ్మల్ని పెద్ద అందరిలేండి బీజేపీ నాయకుల్ని ఎక్కువ ఫోకస్ టీడీపీ మీదే ఉంటుంది, తర్వాత కొంత జనసేన నాయకులు అంటే ఏమొస్తుంది? అరెస్టులు చేస్తామని బెదిరిస్తే ఏమొస్తుంది? అంటే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను మీ ద్వారా ప్రజలకి. ఆ నేత ఆ పార్టీ యొక్క నైజాన్ని, ఆయన ముఖ్యమంత్రిగా అయినప్పుడు కూడా అనేకమైనటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ ని ఏ ముఖ్యమంత్రి దేశంలో ఏ ముఖ్యమంత్రి సపోర్ట్ చేయని విధంగా ఆయన సపోర్ట్ చేశారు. మీరు ఒక రాజ్యాంగం ప్రమాణం చేసిన వ్యక్తి అండి, తన పార్టీ నేతలు ముఖ్య నేతలు వెళ్ళి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసి పగలగొట్టి బుర్రలు పగలగొడితే ఎవరైనా దాన్ని వెనకేసుకొస్తారండి? ఎప్పుడైనా మీరు చూసారు మీ జీవితంలో, మీ జర్నలిస్ట్ జీవితంలో? నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇది ముఖస్థుతి కన్నా సరే, ఇప్పుడు నా పేరు నాని గారి స్టైల్ చెప్పాలంటే రాత్రిపూట చేసేయంట్రా పగలేదు తెలియనట్టు ముందుకెళ్ళి అలా ఉండాలి, రప్ప రప్ప అంటారేట్రా అంటారు పేరు నాని. ఆ పద్ధతిలో అన్నా సరే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తప్పు అలా చేయకూడదు, అలా ఎలా చేస్తారు అన్న చెప్పారు ముఖస్థుతి కన్నా. అలా కూడా చెప్పలేదు, ఓపెన్ గా చెప్పాడు. వాళ్ళంతా నా ఫ్యాన్స్, బీజేపీ చేసే తప్పేంటి? జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేస్తే తప్పేంటి? నేను మంత్రి పదవి ఇచ్చాను, తప్పేంటి? మనుషులే కాదు దేవుడు కూడా వదలలేదు. హనుమంతుడు అసెంబ్లీలో దారుణంగా మాట్లాడి తర్వాత మాజీ ముఖ్యమంత్రిగా అప్పటికి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కన్నీరు పెట్టుకుంటే మొన్న ఆయన ఏమంటాడు? ఎందులోనూ దూకి చావండి అని మాట్లాడుతూ అంత ముందు అసలు అసెంబ్లీలో మా వాళ్ళు ఏమన్నారు అంటే అంత దారుణంగా మాట్లాడే స్థాయికి మరి నేను అనుకుంటున్నా ఇప్పుడు పడిపోయాడేమో ఆయనని. మీరైతే ముందు నుంచి అలాగే ఉన్నాడు అంటున్నారు. నేను అసలు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ చెప్తున్నాను. ఇప్పుడు ఈ రోజు మా ముఖ్యమంత్రిగా చూడండి, ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన కూడా ఏమన్నారు? ఎమ్మెల్యేలు తప్పులు పనులు చేయమంటే మీరు ఎవరు చేయటానికి వేయలేదు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు ఎవరైనా తప్పు చేస్తే నేను ఊరుకోను అంటున్నారు. ఎవరన్నా మాలాంటి తప్పు చేసినా సరే పవన్ కళ్యాణ్ గారి నుంచి, చంద్రబాబు నాయుడు గారి నుంచి, పివిఎన్ మాధవ్ గారి నుంచి ఉపేక్షించాం వెంటనే. ఏ రోజన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నోటు నుంచి నా కార్యకర్తలు మీరు తప్పు చేస్తున్నారు చేయొద్దు, మీరు అలాగా, ఈ దేశం ప్రజాస్వామ్య దేశం, ఈ పార్టీ ప్రజాస్వామ్యం రన్ చేసే పార్టీ, ఇలా చేయడానికి వీల్లేదని ఒక్క మాట ఇన్ని దశాబ్దాలుగా దశాబ్దం నరగా రాజకీయాల్లో ఉంటున్నాడు. ఎప్పుడైనా సరే ఒక్క మాట సరే ఆయన నోటు నుంచి విన్నామండి? ఆయన ప్రజాస్వామ్యవాది కాదండి, అరాచకవాది. చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద ఉరి తీయాలని చెప్పి అన్నారు ఆ రోజు. ఈ రోజు బావిలోకి సత్యపోలా అంటారు, 3 ఏళ్ళు ఎగిరిపోతానంటారు. ఇళ్ల మీద మీ ఇళ్ల మీద దాడి చేసి హత్య చేయమంటే మీరేం చేస్తారంటారు? అధికారులు ఏమో 10 సంవత్సరాలు అంటే సరే చొక్కా పెట్టి లాక్కొస్తారంటారు, గొడ్డలు ఇచ్చి నుంచో పెడతారంటారు. ఏం ప్రజాస్వామ్యవాది నాకు అర్థం కాదు, అరాచకవాది. మొదటి నుంచి ఈ రోజు వరకు అదే అరాచకవాది. అందుకని అన్నారు ప్రజాస్వామ్య సిస్టమ్ లో ఈజ్ నాట్ ఎ ఫిట్. ఆయన సరిపడు. కాకపోతే మనం చేయవలసింది ఏంటి? ఆయన తాటాకి చప్పుల్ని ఎవరు భయపడరండి. ఏ రకంగా అధికారులు బెదిరించి తన మీద విచారణ చేయనివ్వకుండా చేస్తారు. నేను ఒక ఉదాహరణ చెప్తాను.
అబ్బాస్ అన్సారీ అని చెప్పి ఉత్తరప్రదేశ్ లో ఎంపీ అని మావో అసెంబ్లీకి ఎమ్మెల్యే. ఆయన ఇలాగే అధికారులు ఒక మాట అన్నారు, నేను వచ్చాక నీ సంగతి చూస్తాను ఒక మాట అంతే హిందీలో, నాక దేకులుగా ఆప్కే బారేమా అన్నాడు. ఆయన మీద కేసు నమోదైంది, 2 ఏళ్ళు విచారణ జరిగింది, 2 ఏళ్ళు జైలు శిక్ష పడింది, ఎమ్మెల్యే పదవి కూడా ఊడిపోయి పక్కన ఉన్నాడు. ఈ రోజు ఆయన మన జూన్ 1వ తారీఖు 2025 తీర్పు వచ్చింది, పోయింది ఎమ్మెల్యే పదవి కూడా. ఈ రోజు మనం కూడా, మన ప్రభుత్వం కూడా, ఎన్డీఏ ప్రభుత్వం కూడా అటువంటి చొక్కాలు అధికారులు పట్టుకుని సప్త సముద్ర సుబ్బారాయుడు సప్త సముద్ర లాగేసి ఈ సంగతి ఏ రకంగా మనం ఎందుకు కేసులు పెట్టట్లేదు? వీళ్ళు చూడండి, భూములు కర్ణాటక రెడ్డి కులం లేదు, మతం లేదు, అన్నింటిలో విద్వేషాలు రెచ్చగొట్టేసి వాళ్ళకున్నటువంటి ఫేక్ సోషల్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని బట్టి ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు తమ్మిడి చేసి ప్రజలు కన్ఫ్యూజ్ చేసి ఆ కన్ఫ్యూజన్ లో మళ్ళీ 2019 ఏ రకంగా అధికారులు వచ్చి ఆ రకంగా అధికారులు రావాలని చూస్తున్నారు. బ్రేక్ తీసుకున్నారు మాట్లాడదాం. గురుమూర్తి గారు కూడా ఇందాక మధ్యలో కట్ అయింది. అంటే ఇప్పుడు కబ్జాలు, కిడ్నాప్లు, మర్డర్లు, లేకపోతే బెదిరింపులు, నరుకుతా ఉండడం, ఇవన్నీ చేయడమే కరెక్ట్ అని వైసీపీ అనుకుంటోందా? అప్పుడు అది పేరు మార్చుకోవాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పా, వైకాపాని తీసేసి మరి ఏదో పేరు పెట్టుకోవాలి. రౌడీలకు సంబంధించి బాగా ఒక డానో గీనో అట్లాంటి పేర్లు అని పెట్టుకుంటే వీళ్ళు మాట్లాడే మాటలకు ఒక యాప్నెస్ ఉంటుంది. ఇంకా అనిపిస్తుంది రాజేష్ గారు చెప్పాలి, ఇంకా ఇలాంటి పార్టీ నాయకుల్ని, ఎమ్మెల్యేలని చాలా గౌరవంగా స్పీకర్ గారు అంటే ప్రజల్లో గెలిచారు కాబట్టి బాబు మీరు రండి వచ్చి మాట్లాడండి అనడం కూడా ఇంకా అనవసరమేమో, అసలు అది కూడా వదిలేస్తే. గురుమూర్తి గారు, సో పేర్లు ఏమైనా ఆ పార్టీలో నాయకులు ఎవరైనా కూడా మాట్లాడే పద్ధతి ఒకటే, పంద ఒక డిగ్రీ అటు ఇటు పైకి కిందకి ఉంటుంది అంతే. సో ఇందాక రవికిరణ్ గారు పాయింట్లు లేవనెత్తారు. అసలు ఇలాంటి వాళ్ళకంటే ప్రజాస్వామ్యం మీద కనీసం ఆయన అవగాహన, గౌరవం లేదని అనుకోవాలి. ఒకవేళ ఉండి లేనట్టు బిహేవ్ చేస్తున్నారా, కానీ మనకి బయటకు ఏది పోటర్ అవుతుందో అదే చూస్తాం. సో ఇప్పుడు ఏంటి వీళ్ళతో వ్యవహరించాల్సిన తీరు, ముఖ్యంగా మీ మీద బెదిరింపులకు సంబంధించి? ఋషి గారు, ఇప్పుడు కాశీ కృష్ణారెడ్డి గారు ఏం చెప్పాడండి, పరిగెత్తించి కొడతాం పాకిస్తాన్ లో ఉంటేనంట. అసలు ఆయన పోల్చింది చూడండి, ఎందుకంటే అక్కడ టెర్రరిస్టులు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ మనస్తత్వం వీళ్ళది ఒకటే. అందుకని ఆయన ఏంటంటే పాకిస్తాన్ ఎన్నుకున్నాడు. అదే విధంగా అంబటి రాంబాబు ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. పేరు నాని విషయం ఒక్క విషయం చెప్తాను. డైరెక్ట్ లేండి, ఆయన పెద్ద ఏమి ఓపెనే, పొద్దునే పగలే నరికేంట్రా అంటున్నాడు ఆయన. మా జిల్లా కాబట్టి ఒక విషయం చెప్తా. ఆయన ఏమంటాడు, రపారపేంట్రా కన్ను కొడితే రాత్రిపూట పని అవ్వాలంటాడు. ఎందుకంటే మరి చూడండి, ఒక మంత్రి చేశాడు, శాసనసభ్యుడు చేశాడు, వాళ్ళ తండ్రి మంత్రి. ఈ గోడాం అద్దెకిచ్చాడండి ఆయన. గోడాం అద్దెకిస్తే 8,000 బస్తాల బియ్యం మాయం చేశాడంటే, బియ్యం దొంగతనం చేసిన వ్యక్తి కూడా ఇవాళ టీవీల ముందు కబ్జాలు కూడా చేశారు. దేవుడు భూములని కబ్జాలు కాదు సార్. ఇప్పుడు రంగనాయక స్వామి ఆలయం ఉందండి, 2007లో 5 ఎకరాల 30 సెంటు పాట పెట్టించి వాళ్ళ బినామీ పేర్లు పెట్టి, ఆ తర్వాత వీళ్ళ మాంగారి పేరు మీద వాళ్ళ భార్య గారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఎన్నికల ముందర ఏం చేశాడండి, ఒక 10,000 పట్టాలని ఇదిగోండి మీకు నేను వచ్చినాక ఇస్తానని చెప్పి ఒక దొంగ సంతకం పెట్టించి ఎంఆర్ఓ కూడా ఒక ముద్ర వేసి అట పంచేశాడు. ఇవాళ అలాంటి వ్యక్తిని చెప్తే ఇవాళ వినాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో పట్టింది. ఈ విషయం ఏంటంటే, వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే, అంబటి రాంబాబు గుంటూరులో కూర్చుంటాడు, రాజధానిలో కూర్చుని అమరావతి అసలు ఎప్పటికి పూర్తి అవ్వదంటాడు. వీడు బాగా ఏమైనా కట్టాడా బొండా బిల్డింగ్లు, వీడు బాగా ఏమైనా కట్టాడా అసెంబ్లీ ఎక్కడ కూర్చుని చేశారు వీళ్ళు, ఎక్కడికైతే సచివాలయం ఎక్కడి నుంచి పరిపాలన చేశారు వీళ్ళు, ఒక్క ఇటుక రాయి పెట్టారు అమరావతిలో. ఈ దరిద్రులు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి ఎదవలు, ఈ ఎదవలకు పదవులు వస్తే ప్రజాస్వామ్యం పక్కదారి పట్టినట్టు వీళ్ళు చేసిన ఎదవ పనులకి రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయి చదువుకున్న బిడ్డలందరూ కూడా నాశనం అయిపోయారు. ఋషి గారు, ఇవాళ ఎన్ని పరిశ్రమలు వీళ్ళ దెబ్బకు పారిపోయినాయండి. ఇవాళ ఒక్కటే వాళ్ళు అనుకుంటున్నారు, మనం ఎన్నుకుంటున్నటువంటి విధానం దోపిడీ, దౌర్జన్యం, అరాచకం, అణిచివేత, మర్డర్లో ఇది చల్లదకే 11 సీట్లలో కూర్చోబెట్టినా వాళ్ళకి బుద్ధి జ్ఞానం రాలా. 11 సీట్లలో కూర్చోబెట్టినా వాళ్ళకి బుద్ధి జ్ఞానం రాలా. వైసీపీ ఎక్కువైపోయింది. ఎందుకంటే వీళ్ళు వచ్చిన విధానం చూడండి. తండ్రి చనిపోతే ముఖ్యమంత్రి కావాలని సంతకం పెట్టించినటువంటి వ్యక్తి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు వచ్చింది ఈ పార్టీ? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తండ్రికి మంచి భవిష్యత్తు ఇచ్చింది కదా, అక్కడ ఉండొచ్చు కదా. కేవలం ముఖ్యమంత్రి కోసం పెట్టాడు ఈ పార్టీ. ఆ తర్వాత ఎన్నికల్లో మళ్ళీ ఇలా బాబాయిని ఆ రోజున పేరు నాని అన్నట్టు రాత్రికి సిగ్నల్ ఇస్తే పొద్దున్నే ఇచ్చేసినట్టుగా చంపేసి అది నారాష్ట్ర రక్త చరిత్ర అని రాసి సిబిఐ దర్యాప్తు అని రాసి ఈ రోజుకి ఒక మాట మాట్లాడుతున్నాడు. పాపం వాళ్ళ బాబాయ్ గారి గురించి, వాళ్ళ చావు గురించి ఒక్క రోజు మాట్లాడుతున్నాడు. వాళ్ళ చెల్లెళ్ళు రోడ్ల మీద పడి తిరుగుతున్నారే, ఆడబిడ్డలు
తల్లిని చెల్లిని ఆస్తి కోసం బయటికి గెంటేశాడే. ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నైజం అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి 11 సీట్లు సో అయితే ఇచ్చారు. వీళ్ళ మాటలు వీళ్ళ బెదిరింపులు మీరేం పట్టించుకోవట్లేదు అంటారు? సార్ ఏం సార్, మేము చిన్నప్పటి నుంచి కష్టపడి బీసీ కుటుంబాల్లో పుట్టిన మేము కష్టపడి పైకి వచ్చామండి. నీతి నిజాయితీలతో అన్న నందమూరి తారక రామారావు గారి పుణ్యం అంటే ఎంపీపీ అయ్యి ఈ రోజు రాష్ట్ర స్థాయిలోకి వచ్చామండి. మేమెందుకు భయపడాలండి? ఏం చేస్తారండి వీళ్ళు మమ్మల్ని? ఏం చేస్తారు చెప్పండి? వీళ్ళకాక మేమైనా దోపిడీలు చేసామా, దొంగతనాలు చేసామా, లేకపోతే ఆక్రమించుకున్నామా? రమ్మనండి, ఛాలెంజ్ చేస్తున్నాను. ఆ రోజు మేము ఎట్లా ఉన్నాం, ఇవాళ కూడా మేము అట్లా ఉన్నాం. ఏంటి వీళ్ళు మనం పీకేది ఏంటండి? ఏం చేస్తారండి? మహా అయితే ఆ గన్నవరం చేస్తున్నలాగా అక్రమంగా అక్కడికి వెళ్ళి మా బీసీ మీద దాడి చేశారని వెళ్తే ఆ రోజు అక్రమంగా 15 రోజులు జైలు వేస్తారు. అంతకని వీళ్ళు ఏం చేస్తారండి? ఏం చేస్తారు చెప్పండి? తోకైనా సిద్ధమే మేము. ఇవాళ ఇది అన్న నందమూరి తారక రామారావు గారి పెట్టిన పార్టీ. చంద్రబాబు నాయుడు గారు దీన్ని నడుపుతున్నారు. భూమి అవకాశం ఉన్నంత కాలం ఈ పార్టీ ఉంటది. దీన్ని ఎందుకంటే మొన్న అనుకున్నారు ఈ పార్టీ పని అయిపోయిందని. అన్ని రాష్ట్రాల్లో, పక్కనున్న రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ఎన్నో కుట్రలు చేశారు. అయినా కూడా ప్రజలు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. ఇది ఎప్పుడు శాశ్వతంగా ఉండే పార్టీ, ప్రజల పక్షాన్ని ఉండే పార్టీ, అభివృద్ధి కోరుకునే పార్టీ, సంక్షేమాన్ని కోరుకునే పార్టీ. అంతేగాని మేము ఎవరు చావులు కోరం, ఎవరిని అడ్డుకో. రమ్మనండి వాళ్ళ అసెంబ్లీకి, ఒక్క మాట అనమంటున్నారు. ఆయన స్పీకర్ గారు హామీ ఇస్తున్నారు. కానీ వీళ్ళు అప్పుడు అసెంబ్లీలో లేరు, ఇప్పుడు అసెంబ్లీలో రారు, ఏమి మాట్లాడరు. వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఎవడిస్తాడండి? ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తారు. వీళ్ళకి చెప్పింది ఆ మాట మీకు 23లో 5 మళ్ళీ మీరు అయిపోతారు. చెప్పారు మీరు రాజేష్ గారు. 2 పాయింట్లు ఏంటంటే, ఒకటి గురుమూర్తి గారు లాంటి నాయకులు, కరుడుగట్టిన కార్యకర్తలు, ఈ రోజు నాయకులైన వాళ్ళు, వీళ్ళ మనోస్థైర్యాన్ని కానీ ధైర్యాన్ని కానీ దెబ్బతీలేరు వైసీపీ నాయకులు. రాజేష్ గారు, సో రెండోది ఏంటంటే, నాకు అనిపించింది అసలు ఇంకా వీళ్ళు రమ్మని అడగడం అవసరమా, అసెంబ్లీకి రండి అని? ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటంటే, మనకి ఒక సామెత చెప్పుకుంటూ ఉంటాం, గుర్రం గుడ్డిదైనా దానా కొదవలేదు అని చెప్పని. రీసెంట్గా తిరుపతి సమావేశంలో స్పీకర్ గారి ద్వారా చేసిన ప్రస్తావన, లోక్సభ స్పీకర్ గారికి నో వర్క్ నోపే విధానాన్ని అమల్లోకి తీసుకురావాలి, వీళ్ళు సమావేశాలకు హాజరు కానప్పుడు ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతాలు తీసుకునే హక్కు వాళ్ళకి ఎక్కడుంది? ఇవాళ వాళ్ళకి జీతాలు, ప్రివిలేజెస్, ప్రోటోకాల్స్, ఎలవెన్స్లు ఇవన్నీ ఎందుకు ఇవ్వాలండి? అంతే కదా. ఇవాళ మనం డే టు డే అడ్మినిస్ట్రేషన్లో ఎమ్మెల్యేలని అక్కడికి ఒక సామంతరాజులుగా మనం చూస్తున్నాం. కానీ అసలు వాళ్ళ ప్రధాన విధి శాసనసభ్యులుగా శాసనసభకు వచ్చి శాసనాలు చేయడంలో భాగస్వాములు కావటమే. రాజ్యాంగం వాళ్ళకి నిర్దేశించిన బాధ్యత అది. ఆ బాధ్యత నిర్వర్తించినప్పుడు అసలు మిగిలిన ఏ ప్రివిలేజెస్, ప్రోటోకాల్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరమే లేదు. అసలు పదవి ఉండకూడదు. ఇంకా ఆ పదవికి వాళ్ళు అనర్హులు. ఇవాళ ఒక స్కూల్ అటెండరు, బెల్లు కొట్టే ప్యూను టైంకి రాకపోతే హెడ్ మాస్టర్ గారు ఊరుకుంటాడా? మరి ఆ ప్యూన్కి వర్తించేది వీళ్ళకి ఎందుకు వర్తించదు? అంటే వీళ్ళకి ఆ నేషనల్ ప్రివిలేజెస్ ఉన్నాయా? చేతులు జోడించి మొక్కి మాకొక్క అవకాశం ఇవ్వండి మీకు సేవ చేయడానికి అని చెప్పని ప్రజలను వేడుకుంటే ప్రజల ఓటు ద్వారా ఒక 5 సంవత్సరాల టెన్యూర్కి వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని సభకు హాజరు కానప్పుడు ఇవాళ ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి ఏది వర్తిస్తుందో అదే ఏంటంటే, వీళ్ళు ఇలాగే పందాగా రాజకీయాలు చేస్తూ ఇలాంటి మాటలే మాట్లాడుతున్న వాళ్ళని కూడా ఇంకా రమ్మని రిక్వెస్ట్ చేయడం అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ప్రజలకి ఒక క్లారిటీ ఉందండి. 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయకులు కానీ ఏ విధంగా వ్యవహరించారనేది ప్రజలకు ఒక స్పష్టత ఉండబట్టే ఆయన నేను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 2,80,000 కోట్లు మీకు ఇచ్చాను అని చెప్పని చెప్పుకున్న మైక్ దొరికిన ప్రతి సందర్భంలో కూడా నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని చెప్పని భజన చేసిన అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఏకోన్ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారిని డిజైన్ చేసుకున్నారు. ఇవాళ వాళ్ళ పందా మారలేదు. వాళ్ళు మరింతగా హింసను ప్రేరేపించే దిశగానే వాళ్ళ వ్యవహార శైలి ఉందనేది క్లారిటీ ఉన్న ప్రజలు, ఏ తల్లిదండ్రి కూడా తమ బిడ్డలు హింసలో పెరగాలి, తమ బిడ్డలు కేసులు పాలవ్వాలి, తమ బిడ్డలు కోర్టులు పాలవ్వాలి, జైలు పాలవ్వాలని ఎవరు కోరుకోవట్లేదు. వ్యవసాయ కూలీల దగ్గర నుంచి కులవృత్తులు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి తల్లిదండ్రి కూడా రెక్కల ముక్కలు చేసుకొని తమ కన్నా తమ బిడ్డలు మెరుగ్గా బతకాలి అని చెప్పని చదివించుకుంటున్నారు. ఆ చదువుకున్న పిల్లలు మంచి కెరీర్లు అందుకుంటా ఉన్నారు, సమాజంలో మెరుగ్గా బతుకుతా ఉన్నారు, బెటర్ లైఫ్ స్టాండర్డ్స్ లీడ్ చేస్తా ఉన్నారు. అటువంటి వాళ్ళు వీళ్ళ మాటలు విని అలా బతకాలి అనుకుంటున్న ప్రతి తల్లిదండ్రికి కూడా ఈ నాయకుల వ్యవహార శైలి చూస్తే ఏవగింపు కలుగుతూ ఉంటది. నేను ఇందా చెప్పింది అదే. వాళ్ళు గన్మ్యాన్లు పెట్టుకొని ఉంటారు,
వాళ్ళ పిల్లలు విదేశాల్లో చదివించుకుంటూ ఉంటారు, వాళ్ళు పెద్ద పెద్ద ప్యాలెస్ లో ఉంటారు. కానీ ఎవరో కన్నా తల్లిదండ్రుల పిల్లలు మాత్రం రోడ్ల మీదకి రావాలి, గొడవల్లో పాల్గొనాలి, హింసలో పాల్గొనాలి, వాళ్ళ భాగస్వాములు కావాలి. రవికిరణ్ గారు మీరు ఇందాక అన్నారంటే ఇంకా ఇలాంటి నాయకులు ఈ ప్రజాస్వామ్యంలో అవసరమా అంటే వెళ్ళండి, దాడులు చేయండి, పరిగెత్తించి కొట్టండి, నరకండి, చంపండి అనేవాళ్ళు. కానీ ద ఐర్నీ ఆఫ్ ది డెమోక్రసీ, ద అదర్ సైడ్ ఆఫ్ ది డెమోక్రసీ ఏంటంటే ఉంటారు వాళ్ళు కూడా. కానీ ఒక లైన్ ఉంటుంది ఎంతవరకు వీళ్ళు మాట్లాడొచ్చు అని. ఆ లైన్లన్నీ కూడా మరి వైసీపీ నాయకులు క్రాస్ చేసేసారు. సరే, కేసులు వ్యవహారాలు పక్కన పెడితే ఏంటి దీన్ని అడ్రస్ చేయడం ఎట్లా? లేదండి, ఒకటి ప్రజాక్షేత్రం, ఇంకోటి చట్టం. ఇప్పుడు హింసావాదాన్ని ప్రోత్సహించే వ్యక్తులు ప్రజాస్వామ్యానికి స్థానం ఉండకూడదండి. హింసని రఫారఫాన్ అడిగేటంలో తప్పేంటి అని చెప్పి చిరుమందహాసంతో చెప్తున్నటువంటి నేత ప్రజాస్వామ్యం ఇప్పుడు చంపేయటం మొదలు పెడితే ఎవరు దానికి కత్తికి ఆళ్ళు ఇల్లు కాదు, అందరినీ చంపుతారు. అది కనుక ప్రజాస్వామ్యం మన సిస్టమ్ పెట్టుకుంది. అటువంటి వ్యక్తులు నియంత్రణ అవుతారు, అంతే కదా, నియంత్రణ అవుతారు. మళ్ళీ ఇక్కడ నుంచి మనం 30-40 వేల ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు వీళ్ళు. ఎప్పుడో పాత రాజకీయానికి వెళ్తారా? అదే. జీవితకాల అధ్యక్షుడిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతిపాదన చేసుకున్నప్పుడే అర్థమైంది ఆయన నియంత్రణ ఆలోచన అని చెప్పేసి. ఇటువంటి వ్యక్తులకి తప్పనిసరిగా చట్టం ప్రకారం శిక్షణ ఉండాలి, ప్రజలకు సరే శిక్ష విధించాలి. సో మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యం ఉండకపోతేనే ఆయన ఆనందంగా ఉంటాడేమో. ప్రజాస్వామ్యాన్ని ఆలంబనగా చేసుకుని ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఆ ప్రజాస్వామ్యం మీద ఆయన నమ్మకం లేదు. ఆ ప్రజాస్వామ్యం నమ్మకం ఉంటే ఈరోజు అసెంబ్లీకి వచ్చిండేవారు కదా. కరెక్ట్. ఆయనకు నమ్మకం లేనటువంటి వ్యక్తులు ఈ దేశానికి రాష్ట్రానికి ప్రమాదకరం అండి, ఎప్పటికైనా ప్రమాదమే. ఒక వ్యక్తిని హింసలోకి ప్రేరేపిస్తున్న కార్యకర్తల్ని నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఇద్దరు పిల్లల్ని, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు, మీ ఇద్దరు పిల్లల్ని మీరు అందరిన మాటలు క్యాసెట్ చేసి రన్ చేసి మీ ఇద్దరు అమ్మాయిలు మీరు ఇలాగే ఉండండి చెప్పే దమ్ము చెప్పండి మీరు. అసెంబ్లీ సమావేశాలు కొద్ది నిమిషాల్లో ప్రారంభమవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుమూర్తి గారు, రవికిరణ్ గారు, రాజేష్ గారు.